కృపగల దేవుడు మన ప్రభువైన యేసయ్య పరిశుద్ధ నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కొద్దిసేపు దేవుని మాటలు విందాం. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము 1వ వచనం. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనం. ముఖావాని తైలములో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొట్టును. కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను తేలగొట్టును. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, మీకు వందనాలు నాయన. ఇదిగో నా తండ్రి, చదవబడిన లేఖన భాగం నీ బిడ్డలకు వివరించే జ్ఞానం నాకు లేదు. నీ సిలువ చాటు నన్ను మరుగుపరుచుకొని నీ మాటలు మాకు వినిపించి వాటిని మా హృదయాల్లో భద్రపరుచుకొని నీ లేఖనానుసారంగా జీవించే కృప మాకు అనుగ్రహించి మహిమ పొందమని మా ప్రభువును ప్రియరక్షకుడు త్వరలో రానయ్యున్న యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన లేఖన భాగంలో ముఖావాని తైలములో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొట్టును. కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను తేలగొడుతుందట. ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తే దాదాపుగా చాలా సమయం తీసుకుంటుంది. మనం రావటమే ఆలస్యం. ఇప్పుడు ఈ వాక్యం చెప్పి అన్ని చేసేటప్పటికి మళ్ళీ సంచి పట్టుకున్నా గడగబా పరిగెట్టాలి. కాబట్టి కొద్దిసేపు ఒక పావు గంటలో వాక్యాన్ని ముగిస్తాను. దేవుడు మనకు ఒకే జీవితాన్ని ఇచ్చాడు. ఈ జీవితంలో మనము మన సృష్టికర్తను తెలుసుకొని ఆయనను పరిపూర్ణ హృదయంతో ప్రేమించి సేవించి ఆయన కొరకు ఆత్మను సంపాదించుచు ఆయన నామమును మహిమపరచవలనని ఆయన కోరుచు అయితే ఉన్నాడు. ఆయన మానవుడు ఏం చేస్తా ఉన్నాడు? బైబిల్ గ్రంథంలో దేవుడు మానవులైన మనలను వేరు వేరు రీతులుగా పోల్చాడు. మీరు వెలుగై ఉన్నారని, ఉప్పై ఉన్నారని, పావురమై ఉన్నారని, గ్రద్దలతోనూ ద్రాక్ష తీగలతోనూ సైనికులతోనూ వ్యవసాయకులతోనూ ఆయా రీతులుగా ఓటి కొండలతోనూ పిచ్చుకలతోనూ మానవుల్ని పోల్చాడు దేవుడు. ఇప్పుడు మనం ఈ చదువుకున్న వాక్య భాగంలో ఈగలతో పోల్చాడు. ఆ ఈగ చచ్చిపోయిందట. చచ్చిన ఈగ ముఖావాని తైలంలో పడిందట. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా మర్మాయుక్తమైన వాక్యం. దీన్ని ధ్యానం చేసుకొని చక్కగా సంపూర్తిగా చేసుకోవాలంటే మ్యాక్సిమంగా 2 hours పడుతుంది, 2 గంటలు పడుతుంది ఈ వాక్యాన్ని వినాలంటే. కొంచెం పైన చెప్పి ముగిస్తాను. తైలము ముక్కావాడు అని అనగా మీకు తెలుసలేదో అమ్మకు తెలిసి ఉంటుంది. మా చిన్నతనాలలో పల్లెటూర్లకు వైద్యులు అంటే ఆ రోజుల్లో పల్లెటూరులో హాస్పిటల్స్ ఉండేవి కాదు. అడవిలో ఉన్న ఆకులని వాటిని వీటిని మందులుగా తయారు చేసి ఆ బాక్సులో పెట్టుకొని ఈ తలపాగా కట్టుకొని పంచి కట్టుకొని చక్కగా వచ్చి వైద్యాలు చేస్తూ ఉండేవాడు. అందులోనే కావలసిన తైలాలు కూడా తయారు చేసుకొచ్చేవాళ్ళు, మందులు కూడా తయారు చేసుకొచ్చేవారు. ఆ వైద్యుడినే బుక్కావాడు అంటాడు. ఏమంటారు? బుక్కావాడు అనంటే వైద్యుడు అని అర్థం. తైలము అనంటే వైద్యునికి లేదా రోగికి కావలసిన మందు. పరిశుద్ధ గ్రంథంలో మనకి పరమ వైద్యుడు ఎవరో? యేసయ్య.
తైలము దేనికి ఉపయోగించారు? పరిశుద్ధ గ్రంథంలో అభిషేకించడానికి, ఆత్మను కలిగి ఉండటానికి. ఆ ఆత్మనే అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాస్తూ అంటాడు, యేసు ప్రభు వారు కూడా పరమునకు వెళ్ళేటప్పుడు ఆదరణకర్తను మీకు పంపిస్తాను, ఆయన మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపిస్తారు అని చెప్తారు. అపోస్తలుడైన పౌలు గారి రోమీయులకు రాస్తూ, ఆ ఆత్మ మీకు ఎలాగో ప్రార్థన చేయాలో తెలియదు కనుక మీ పక్షంగా ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో తండ్రికి విజ్ఞాపన చేస్తుంది అంటారు. 5-6 రకాల ఈగల గురించి మీకు చెప్తాను. నేను ఎక్కువసేపు చెప్పిన 6 అన్నాడు, ఒక 10 నిమిషాలు చూసుకుని 1 గంట పట్టుద్దాం అనుకోబాకండి. 6 రకాలైన ఈగలు ఉన్నాయి. ఒకటి చచ్చిన ఈగ, ఇప్పుడు మనం చదువుకున్నది చచ్చిపోయింది ఆ ఈగ. రెండవది గృహాలలో తిరుగుతూ ఉంటుంది ఆ ఈగ. తర్వాత ఆ ఈగ జోరీగా అని అంటారు. తర్వాత తూనీగా అంటారు, కాటకూడదుగా. తర్వాత కందిరీగా అని అంటారు. 6వది తేనెటీగ అని అంటారు. వీటన్నిటి గురించి మనకెందుకండి అని మీరు అనుకోవచ్చు. ఏది మానవునికి ఉపయోగకరం కాకుండా పరిశుద్ధ గ్రంథంలో రాయబడదు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చచ్చిన ఈగతో మానవుని పోల్చాడు దేవుడు. ఆ చచ్చిన ఈగ ఎక్కడ పడిందట? తైలములో పడింది. తైలము పరిశుద్ధాత్మకు సూచన. ఈ చచ్చిన ఈగ పడి కంపు కొడతా ఉంది. ఈ దినాలలో మనుషుడు కూడా అలాగనే కంపు కొడతా ఉన్నాడు. పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ తైలాభిషేకాలు వెళతా ఉంటారు. అక్కడ వాళ్ళు ఎగురుతూ ఉంటే వీళ్ళకి ఆనందం. వాళ్ళు అక్కడ ఏయో చేస్తూ ఉంటారు, వీళ్ళకి ఆనందం. ఆ మధ్యన ఒక సమయంలో టీవీలో నేను చూశాను, ఒక దైవజనుడు ప్రార్థన చేస్తా దారంతా వెళ్తా ఉంది పిల్ల. ఆ పిల్లని పిలిచి ఆ పిల్లని అక్కడ నిలబెట్టి, అబ్బాయి మీరందరూ చూడండి, పరిశుద్ధాత్మని ఈ పిల్లలోనికి పంపుతున్నా, ఆ పిల్ల మీకు స్వస్థతలు చేస్తాట. చచ్చిన స్థితి. పరిశుద్ధాత్మ అంటే అంత చీప్ అయిపోయింది. తైలాభిషేకాలు అని బోర్డులు పెడతారు, ఏవో ఎగేసుకుని వెళ్ళిపోతారు. అభిషేకించబడిన తర్వాత ఎలాగుంటున్నారు వీళ్ళందరూ? అభిషేకించబడుతున్నారు, ఎలాగ నడవాలి? జీవించే స్థితిలో మీరు ఉండరు, సత్యం స్థితిలో ఉంటారు. ఆత్మీయ స్థితిని కంపు కొట్టేటట్టు చేస్తూ ఉన్నారు. దేవుని వాక్యం అంటా ఉంది కదా, మీ అపరాధముల చేత, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, మీ అపరాధముల చేతను పాపముల చేతను సచ్చిన వారై ఉండగా అని దేవుని వాక్యం అంటా ఉంది. దేవుని నమ్ముకున్నాం, దేవుని ఆశ్రయిస్తా ఉన్నాం, దేవునిలో కొనసాగుతున్నామని చెప్పుకుంటున్నారు, కానీ వీరు సచ్చిన స్థితిలోనే ఉంటా ఉన్నారు. కంపు కొడతా ఉంది విశ్వాస జీవితం, ఆత్మీయ జీవితం. దేవుడు చెప్పినట్లుగా జీవించటం లేదు. వీరు ఇష్టానుసారంగా జీవిస్తారు, వీరు ఇష్టానుసారంగా ఉంటుంటారు. ఇంటిలోనే ఒక ఇంట్లో ప్రార్థన జరుగుతుంటుంది, ఆ ప్రార్థనలోకి వెళ్ళి కూర్చోవచ్చు, కానీ పక్కన ఇంకొకటి పెడతాడు. చూసేవాడు అంటాడు, చూడండి వాళ్ళ పరిస్థితి. ఆత్మీయ జీవితాలు కప్పు కొడతా ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ స్థితిలో నీవు ఉన్నావు? నీ అపరాధముల చేత పాపముల చేత జీవిస్తూ చనిపోతూ ఆత్మీయ జీవితాన్ని కప్పు కొట్టిస్తూ ఉంటే దేవుని వాక్యం అంటా ఉంది కదా, బొక్కావాని తైలములో చచ్చిన ఈగ పడిందట. వారి ఆత్మీయ జీవితం ఎలా ఉందో తెలుసండి? వారి ఆత్మీయ జీవితం ఎలా ఉందో తెలుసా? వారు ఈగలు పడుట చేత అది చెడు వాసన కొట్టును, కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచినడలా జ్ఞానమును ఘనతను తేలబడుతున్నట్ట. హల్లెలూయా. బుద్ధిహీనత జ్ఞానాన్ని దేన్ని తేలగొడుతుంది? జ్ఞానమును ఘనతను తేలగొట్టేస్తుంది. జ్ఞానము అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం. బుద్ధి
బుద్ధిహీనతను త్రాసులో వేసితే జ్ఞానాన్ని తేలబడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఉండవలసిన దినాలు ఇవి. దేనిని పడితే దాన్ని, ఎవడ పడితే వాడిని వెంబడించడానికి వీల్లేదో, ఏది పరిస్థితిలో కప్పు కొట్టే స్థితిలో నువ్వు ఉండటానికి వీల్లేదు. దేవుడు నీకు ఇచ్చిన ఆనందాన్ని, దేవుడు నీకు ఇచ్చిన అభిషేకాన్ని, దేవుడు నీకు ఇచ్చిన ఆత్మీయ జీవితాన్ని, దేవుడు నీకు ఇచ్చిన మంచి మనస్సాక్షిని చివరి వరకు, నీ ప్రాణ ఆత్మ శరీరములు ఆయన రాకడ వరకు, నీ పోకడ వరకు జాగ్రత్తగా కాపాడుకోవాలి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఎట్లా ఉంది? 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం, సుఖభోగముల యందు ప్రవర్తించున్నది బ్రతికి ఉంటే నన్ను సచ్చినట్లే. హల్లెలూయా. సుఖభోగాల గురించి ఉంటాడట. పాపములో చచ్చిపోయాడు. సుఖభోగాల విషయంలో, సుఖభోగముల విషయమందు ప్రవర్తించున్నది బ్రతికున్నా చచ్చినట్లే. సుఖభోగాలు, ఎక్కడికి వెళ్తే మనకి అప్పులు తీరుతాయి, ఎవరి దగ్గరికి వెళ్తే మనకి ఆశీర్వాదం వస్తుంది. ఇదే అక్కడ ఉన్నది నెంబర్ 1 ఆయన కాదు, ఇక్కడ నెంబర్ 2 కాదు. అక్కడ చిన్న పెద్ద వేసేయ, మన దగ్గర చిన్న వేసేయ కాదు. దేవుని యందు భయభక్తులు కలిగి నీవు చెడుతనమును విడిచిపెట్టు, ఆయన నీతిని, రాజ్యమును వెతుకు, అప్పుడు నీకు ఏం కావాలో ఆయన ఇవి అనుగ్రహిస్తాడని దేవుని వాక్యం అంటా ఉంటే, అది విడిచిపెట్టి దేన్ని వెంబడిస్తా ఉన్నావు? కంపు కొట్టే స్థితిలో నేను ఉండటానికి వీలు లేదు. సచ్చిన పరిస్థితిలో ఉండటానికి వీలు లేదు. నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోవాలి. అంతేకాకుండా నీ అపరాధములు, పాపాలు నీ యొద్ద ఉండటానికి వీల్లేదు. అదే నిన్ను సచ్చిన స్థితిలోనికి తీసుకుని వస్తుందని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చచ్చిన ఈగ అయింది కదా, చాలా ఉన్నాయి చెప్పాల్సినవి, అయినా త్వరగా ముగించాలి కదా. రెండవది మామూలు ఈగ. ఈ ఈగ మనందరికీ తెలుసు, ప్రతి ఇళ్లలో ఉంటాయి కదా. ఈ ఈగ ఏం చేస్తుంది తెలుసా? అశుద్ధం మీద వాళ్ళద్ది, ఎవడన్నా ఉమ్మేసినా దాని మీద వాళ్ళద్ది, ఎక్కడ చేసినా వాళ్ళద్ది, అడి చేసినా వాళ్ళద్ది, చివరకు వచ్చి మన అన్నం మీద వాళ్ళది. అక్కడక్కడ తిరిగేసి వస్తుంది, ప్లేట్ మనం అక్కడ పెట్టుకుంటాం, ఆ అన్నం మీద వాళ్ళద్ది. చూడండి, 90% ఇళ్లలో ఆడవాళ్ళు చేసే 99% తప్పులు ఇవే. అన్నం డేషాలు అన్నం వదిలేసి పైకి వేసేసుకొని ఆ గరిటి దాని మీద పెడతారా? చెప్పండి, మీ గుడ్లు మీద చేసుకుని చెప్పండి. డేషాలు ఎవరు పెట్టరు, లేదా దాన్ని శుభ్రం చేసి పెట్టుకోరు. అన్నం వేసిన తర్వాత, అన్నం వండేసిన తర్వాత, అన్నం తినేసిన తర్వాత ఆ గరిటిని దాని మీదే పెడతారు. అది ఎండిపోవటము, అయ్యి వాలటము అదే ఉంటాయి. అదే మళ్ళీ తర్వాత పిల్లలు వచ్చి నాకు అన్నం పెట్టమంటే దాన్ని ఇది ఎక్కడెక్కడ తిరిగిందో, ఎక్కడెక్కడ వాలిందో, ఎంత అపరిశుద్ధమైన పరిస్థితుల్లో నుంచి అది వచ్చిందో బుద్ధి ఉండదు మనకి. అదే పరిస్థితి ఈరోజు దేవుని వాక్యం అంటా ఉంది. ఒక ఇల్లు ఉంది నీకు, నువ్వు అక్కడక్కడ వాలాల్సిన పనే ఉంది మనకి. అది అపరిశుద్ధము. అది వాలిన తర్వాత ఏమవుద్ది? అనారోగ్య పరిస్థితి. దేవుని వాక్యం అంటా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషుని దేవుని వాక్యము ఈగలతో పోల్చింది. అక్కడక్కడ వాడాల్సిన అవసరం మనకు లేదు. అపరిశుద్ధత తెచ్చుకొని అనారోగ్య పరిస్థితి కల్పించుకోవాల్సిన పని లేదు. పరిశుద్ధత కలిగిన వ్యక్తిగా ఉండాలి. ఎలాగున నిన్ను నీవు కాపాడుకుంటున్నావు. అపరిశుద్ధత లేకుండా మనలను మనం కాపాడుకోవాల్సిన పరిస్థితి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ఈగలాగా మనం ఉండటానికి లేదు. అది అపరిశుద్ధమైనది. అది ఎలాంటి పరిస్థితులు అక్కడ ఉందో మనకు తెలియదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఉండవలసిన వారంగా మనం ఉన్నాం. సత్యని స్థితిలో ఉండటానికి వీల్లేదు. ఆ ఈగలాగా ఇంకొక పరిస్థితి నుంచి తీసుకొని వచ్చి మన గృహాలలో, మన సంఘాలలో పెట్టుకోవటానికి వీల్లేదు. మూడవ ఈగన గురించి చూద్దాం. చూడండి, ఈ చచ్చిన పరిస్థితిలో ఉన్న మామూలు ఈగన గురించే 106 కీర్తనలో కీర్తనకారుడు ఒకటి అంటాడు, తమ క్రియల వలన వారు అపవిత్రులై. చూడండి, తమ క్రియల వలన 106:39, తమ క్రియల వలన వారు అపవిత్రులై తమ నడవడిలో వ్యభిచారులయ్యారట. ఏంటంట?
క్రియలు అంటే చేసే పనులు. ఆ చేసే పని అదే అక్కడక్కడ వాడి అక్కడక్కడ వాలి తన క్రియల వలన అభ్యంతరత తెచ్చిపెడుతుంది, అనారోగ్య పరిస్థితి. అలాగనే హెబ్రీ పత్రికలో అపోస్తలుడైన పౌలు కూడా 12వ అధ్యాయం 15వ వచనంలో మీరు ఎవడైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అని చేదైన వేరు ఏదైనాను మూసి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులై పోదురేమో అని నేను భయపడుతున్నాను అని అంటాడు. చేదైన వేరు, చేదైన అనుభవం, అపవిత్రమైన జీవితం మనకొద్దు. ఆ ఈగలాగా మనం ఉండటానికి వీలు లేదు. మూడవ ఈగ జోరి ఈగ అని ఉంది చూడండి. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 9వ వచనం. ఈ జోరీగ లక్షణం ఏంటంటే ఇతరులను బాధ పెట్టే గుణం దానిలో ఉంటుంది. అది జోరీగా చెవుల దగ్గర గుయ్యని అరుస్తూ ఉంటుంది, ఇతరులను కొడుతూ ఉంటుంది, బాధ పెడతా ఉంటుంది. దాని గుణము ఏది? ఇతరులను బాధ పెట్టే గుణం. యెషయా భక్తుడు అంటాడు చూడండి 58:9, ఇతరులను బాధించుటయు, వ్రేలు పెట్టి తిరస్కరించుటయు, చెడ్డదారిని బట్టి మాట్లాడుటూ నీవు మానాలి. దానికి లాగా ఉండటానికి వీల్లేదు. ఓ బాల, ఓ ఈగ, ఓ బాధ పెట్టేది ఆ జోరి ఈగలాగా నీవు ఉండటానికి వీల్లేదు. సజ్జన ఈగలాగా ఉండటానికి వీల్లేదు. అపవిత్రమైన ఈగలాగా ఉండటానికి వీల్లేదు. మూడవది జోరి ఈగలాగా ఇతరులను బాధించేదానివిగా, బాధించేవాడిగా నీవు ఉండడానికి వీల్లేదు. 11:30 సామెతల్లో అంటాడు కదా, నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము, జ్ఞానము గలవారు ఇతరులను రక్షించును. కాబట్టి జ్ఞానం గలవారు ఇతరులను రక్షించేవారుగా ఉండాలి, కానీ బాధించేవారుగా మనం ఉండటానికి వీల్లేదు. తర్వాత చూడండి తూనీగా. 4వది ఎన్నైనా ఇప్పుడు సచ్చినీగా, బతికి అపవిత్రమైన ఈగ. 3వది జోరీగా. 4వది తూనీగ. తూనీగ చూసారా? పాట ఉందిగా, తూనీగ పాట ఉందిగా. ఏమంటే చాలా చక్కగా చూస్తూ ఉంటుంది, పిల్లలకి చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. దాన్ని చూడగానే చక్కగా కలర్ఫుల్గా కనపడుతుంది, చక్కగా పిల్లలు దాంతో ఆడుకోవాలనుకుంటారు, పిల్లలకు ఆనందాన్ని కలిగజేస్తుంది. కానీ దానివల్ల ఉపయోగం ఉండదు. అది తిరుగుతూనే ఉంటుంది, ఒక చోట స్థిరత్వాన్ని కలిగి ఉండదు. ప్రియమైన, చూడటానికి అందంగానే ఉంటుంది, చూడటానికి భక్తిపరులాగానే ఉంటారు, చాలాగానే ఉంటారు. స్థిరత్వం లేని మనిషి, స్థిరత్వం లేని విశ్వాసం ఆయా ప్రాంతాలలో తిరుగుతూ ఉంటారు, ఎవరికి ఉపయోగం ఉండదు. చూడటానికి భక్తిపరులాగానే కనిపిస్తారు, కానీ ఎవరికి, సంఘానికి ఉపయోగం లేదు, కుటుంబానికి ఉపయోగం లేదు, ఎవరికి ఉపయోగపడని స్థితిలో వారు ఉంటుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యిర్మీయా గ్రంథం 48వ అధ్యాయం 33వ వచనం చదవండి ఒకసారి. యిర్మీయా గ్రంథము 48వ అధ్యాయము 33వ వచనం. ఫలభరితమైన పొలములలో నుండి, మోయాబు దేశములో నుండి ఆనందమును సంతోషమును తొలగిపోయెను. ద్రాక్ష గానుగలలో ద్రాక్ష రసము లేకుండా చేయుచున్నాను. జనులు సంతోషించుచు త్రొక్కరు. సంతోషమును నిస్సంతోషము ఆయన. సంతోషంగా ఉంటుంది కానీ నిస్సంతోషంగా. అది మోయాబు దేశంలో ఉన్న పరిస్థితిని సూచిస్తూ ఉంది. మోయాబు శబ్దమైన దేశం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీకు ఇచ్చిన సంతోషాన్ని స్థిరపరిచి ఇతరులకు సంతోషాన్ని కనపరచవలసిన వాడుగా మనం ఉండాలి, కానీ పనికి రాని వారముగా, ఉపయోగం లేని వారంగా మనం ఉండటానికి వీలు లేదు. చూడండి 5వది కందిరీగ. ఇది చాలా భయంకరమైన ఈగ. ఇది దీనిలో విషయం దాగి ఉంటుందంట ఈ కందిరీగలు. చూడండి, కీర్తనాకారుడు అంటాడు కదా 58వ కీర్తన 3-4 వచనాలు. తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉందురు. పుట్టిన తోడనే అబద్ధములాడుచు తప్పిపోవుదురు.
వారి విషము నాగుపాము విషం అంట. హల్లెలూయా. చూడటానికి బాగానే కనిపిస్తూ ఉంటుంది, కానీ విషము దాచుకున్నట్టు. ఇతరులను కుడితే విషం కక్కి విషపూరితమైన నాగుపాము కరితే ఏమవుతుంది? చనిపోతారు. విషపూరితమైన జీవితం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము సెలవిస్తా ఉంది, మనుషుల్ని పోల్చాడు ఆయన. వారి విషము ఎలా ఉందట? నాగుపాము విషమట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది కందిరీగ అనేది దాచుకొని ఉంటుందట. కందిరీగలు కుడితే చనిపోతారు మనుషులు. విషం ఉంటుందట దానిలో. అలాగన ఎన్ని ఇప్పుడు 4, 5 వచ్చినాయి. 5 ఈగలతో పోల్చాడు దేవుడు. ఆ జీవితం ఎలాగన ఉంటుందో ఒకసారి చూసుకోవాలి. 143లో పాము నాలుకలు వలె వారు తమ నాలుకలు వాడి చేయుదురు, వారి పెదవుల కింద సర్ప విషం ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. మామూలుగానే కనిపిస్తుంది, కానీ అది పుడితే చనిపోయే పరిస్థితిలో మనం ఉంటామని దేవుని వాక్యం అంటా ఉంది. రోమపత్రికలు అంటారు, వారి గొంతుకు తెరచిన సమాధి తమ నాలుకలతో మోసము చేయుదురు, వారి పెదవుల కింద సర్ప విషం ఉన్నది. ఇవన్నీ మనుషుల గురించే చెప్తున్నాడు. మామూలుగా ఎవరో గేదెల గురించే, పశువుల గురించే చెప్పట్లా. ఎంత దుష్పరిణామాలు మానవుడు కలిగి ఉంటున్నాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. చివరిగా ఒక వాక్యాన్ని చెప్పి ముగించేస్తాను. చివరి ఈగ ఏంటది? తేనెటీగ. తేనెను పరిశుద్ధ గ్రంథం దేనితో పోల్చిందంటే వాక్యంతో పోల్చింది. చూడండి, కీర్తన గ్రంథము 119వ కీర్తన 103వ వచనం. 119వ కీర్తన 103వ వచనం. నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటెను తీపిగా ఉన్నవి. హల్లెలూయా. ఈ తేనెటీగ ఏం చేస్తా తెలుసండి? తేనెను సమకూర్చి మనకు అందించడానికి కొన్ని లక్షల మైలు ప్రయాణం చేస్తాయట. తెచ్చి ఆ మకరందాన్ని తీసుకొచ్చి ఆ తేనె తుట్టులో దాచుకుంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు ఆ రీతిగా వాక్యాన్ని సేకరించుకొని ఇతరులకు ఉపయోగకరమైన దాని తేనెను మందుగా కూడా వాడతారు. వాక్యమే మందు మనకి. మరి మనల్ని బ్రతికించేది, మన జపకు బలంనిచ్చేది, మనం నడిపించేది, త్రోవకు వెలుగా ఉండేది వాక్యమే. ఈ వాక్యాన్ని నీవు సమకూర్చుకొని ఇతరులకు నీకు ఉపయోగకరంగా ఉండేవాడవుగా, ఉండేదానివిగా ఉండాలి. అంతేగాని సత్యనీయగలాగా, అపవిత్రమైన దానిలాగా, కందిరీగలాగా, జోరీగలాగా ఉండటానికి వీల్లేదు. తూనీగలాగా పనికిరాని దానిలాగా ఉండొచ్చు. ఒక స్వచ్ఛమైన చక్కగా నీవు నీ భక్తిని ప్రదర్శించవచ్చు, కానీ ఇతరులకు ఉపయోగకరముగా లేని దానముగా ఉండటానికి వీల్లేదు. జోరీగవలి తేనెను సమకూర్చి, వాక్యాన్ని సమకూర్చి నీకు, నీ కుటుంబానికి, నీ సంఘానికి ఉపయోగపడేదానివిగా, ఉపయోగపడే వారముగా మనం ఉండాలి. చూడండి, 16 సామెతల గ్రంథం 24వ వచనం. ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి, అవి ప్రాణమునకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యకరమైనవి. చూడండి, తేనె ఆ రీతిగా ఉపయోగపడుతుంది మానవుడికి. ఆరోగ్యకరమైన ఇంపైన మాటలు తేనెతో పోల్చాడు. అవి ఆరోగ్యకరమైనవి అని అంటాడు. అలాగనే నీ వాక్యము, దేవుని వాక్యము మనకు ఆరోగ్యాన్ని సమకూర్చేదిగా, ఆరోగ్యాన్ని ఇచ్చేదిగా మనకి ఉన్నట్లుగా మనం చూస్తాం. హెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం చూడండి. అక్కడ హెజ్కేలు గ్రంథం, తర్వాత ప్రకటన 10:10 దీన్ని ముగించేస్తాను. హెజ్కేలు 3:3. నరపుత్రుడా, నేనిచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొనమని నాతో సెలవివ్వగా నేను దాన్ని భక్షించితిని, అది నా నోటికి తేనె వలెను మధురముగా ఉండెను. హల్లెలూయా. హెజ్కేలుతో దేవుడు చెప్తా ఉన్నాడు, అయ్యా ఆ గ్రంథాన్ని తీసుకొని తిను. ఆ గ్రంథాన్ని తీసుకొని తింటే ఎలా ఉందంట? తేనె కంటేను మధురముగా కనిపిస్తుందంట. 10:10 ప్రకటన గ్రంథం. అంతటి నేను ఆ చిన్న పుస్తకమును
దూత చేతిలో నుండి తీసుకుని దాన్ని తినివేసి తిని అది నా నోటికి ఎలా ఉందట, తేనె వలన మధురముగా ఉండెను, కానీ నేను దాన్ని తినివేసిన తర్వాత నా కడుపుకు చేదాయను. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లరా, దేవుని వాక్యము చేత నీవు నీ కడుపును నింపుకోవాలి. అది తేనె కంటే, చుంటి తేనె దారుల కంటే మధురముగా ఉంటుంది. నీవు ఏ ఏగును పోలి ఉన్నావో నిన్ను నీవే పరీక్షించుకో. నేను చెప్పవలసిన అవసరం లేదు. మనల్ని మనమే పరీక్షించుకుందాం. ఆ ఏగలతో అపవిత్రత లేకుండా, ఇతరులకు ఉపయోగకరం లేక, ఇతరులను బాధించే వారంగా కాకుండా, అపవిత్రులను సమకూర్చుకునే గృహాలను, మన కుటుంబాలను పాడు చేసుకునే వారముగా మనం వండుకుంటాం. ఏ రీతిగా తేనెటీగా ఆ తేనెను సమకూర్చుకుంటుందో ఆ రీతిగా మనం కూడా వాక్యాన్ని సమకూర్చుకొని మనలను, మన కుటుంబాలను కట్టుకునే ఉందుముగా. అందరూ తల వంచండి.